హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ బ్లాగ్లో ఈజీగా ఇంకా హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి నైట్ డిన్నర్ వరకు మా 12 months బేబీకి ఏమేం ఫుడ్ చేసి పెట్టినానో రెసిపీస్ అన్ని షేర్ చేస్తున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇవాళ ప్యాన్ కేక్స్ చేసినాను. ఇది ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. హాఫ్ బనానా తీసుకున్నా, ఇంకా ప్లెయిన్ ఓట్స్ ఒక 4 spoons తీసుకున్నా, రాగి పిండి ఒక 2 spoons వేసినాను. కొంచెం కొంచెం వాటర్ వేసి బాగా మిక్సీ పట్టించుకోవాలి. నార్మల్గా మనం దోశకి ఇడ్లీకి పట్టించుకుంటాం కదా, సేమ్ టైప్ అన్నమాట. ఇక్కడ ఓట్స్ బదులుగా మనం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. గోధుమ పిండి ఒక 2 spoons వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అది కూడా బాగుంటుంది. ఇంకా ఈ పిండి బాగా దోశ పిండిలాగా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇందులో సాల్ట్ కానీ షుగర్ కానీ సోడా కానీ ఏం యాడ్ చేయలేదు. బనానా వేసాం కదా, అదే స్వీట్నెస్ ఇస్తుంది. ఇంకా ప్యాన్లో బాగా వేడి చేసుకొని దోశల్లాగా చిన్న చిన్న వేసినాను అనమాట. తర్వాత నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి. రాగి పౌడర్ వేసినాం కదా, సో కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా కాల్చుకోవాలన్నమాట. మరీ పల్సగా వేయకూడదు, మరీ మందంగా వేయకూడదు, నార్మల్గా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే లోపల పిండి ఉడకదు ఎక్కువ మందంగా వేస్తే. పల్సగా వేస్తే ఏమో ఎక్కువ తొందరగా కాలిపోతుంది అనమాట, మాడిపోయినట్లు. సో చూసుకొని వేసుకోవాలి దోశలు చిన్న చిన్నవి. చెప్పిన క్వాంటిటీ ప్రకారం అయితే 6 ప్యాన్ కేక్స్ వస్తాయన్నమాట. ఇవి 6+ months పిల్లలకు కూడా పెట్టచ్చు. రాగి, ఓట్స్, బనానా 3 హెల్తీ ఇంగ్రీడియంట్సే కాబట్టి బేబీస్కి టేస్టీగా ఉంటుంది, తినేకి హెల్తీ కూడా. ఈజీగా సింపుల్గా చేసేసి పెట్టేయచ్చు అనమాట. ఈ రెసిపీ చిన్నపిల్లలకే కాదు, సేమ్ బ్రేక్ఫాస్ట్గా మనం కూడా తినచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా రెసిపీ ఏం అవసరం లేదు, జస్ట్ ఈ ప్యాన్ కేక్స్ తినేయచ్చు. టేస్ట్ బాగుంటుంది. నేను మ్యాక్సిమం 1 year వస్తుంది కదా పాపకి, మేము తినేవి పెట్టే ట్రై చేస్తున్నా. సపరేట్గా కొన్ని ఎక్సెప్షనల్గా స్కిప్ చేసి పెడుతున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి ఓట్స్ ప్యాన్ కేక్ చేశాను. సింపుల్ అండ్ ఈజీగా. సేమ్ బ్రేక్ఫాస్ట్ మేము కూడా తిన్నామన్నమాట. సపరేట్గా చేయని అవసరం లేదు. ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్కేమో అలసందలు అంటారు కదా, బ్లాక్ ఐడ్ పీస్ అని, వాటితో కూర చేస్తున్నా. ఇక్కడ క్వాంటిటీ అందరికీ కలిపి తీసుకున్నా. ముందు రోజు నైటే 1 cup అలసందలు బాగా కడిగి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇంకా కర్రీ కోసం నైటే నానబెట్టినాను ఆ అలసందలు. ఇంకా అందులో కొన్ని వాటర్ పోసి కుక్కర్కి వేసుకోవాలన్నమాట. బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఒక 6 hours అయినా మార్నింగ్ నానబెట్టి ఆఫ్టర్నూన్కైనా చేసుకోవచ్చు, ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకొని. ఇంకా నేను నైట్ నానబెట్టినవి ఇక్కడ కుక్కర్కి వేస్తున్నాను. ఆ వాటర్ కలిపేస్తున్నా నానబెట్టిన వాటర్తో పాటు. ఇంకా కొన్ని ఎక్స్ట్రా వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ పెడతానమాట. బాగా మెత్తగా వస్తాయి. ఇంకా అందులో కొంచెం వాటర్ గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసుకొని మాకు చేసేది పక్కన పెట్టేసి పాపకి సపరేట్గా పెడుతున్నా. ఎందుకంటే మనం తినేది మసాలా ఉంటుంది కదా, సో తనకి సపరేట్గా కొంచెం మసాలాలు ఏం లేకుండా సింపుల్ కర్రీ అనమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా కుక్కర్కి వేసినాక ఇట్లా బాగా మెత్తగా వస్తుందన్నమాట. సో అది ఇంకా పాపకి సపరేట్గా పక్కన పెట్టేసి కర్రీలోకి కొంచెం ఇంగ్రీడియంట్స్ కొన్ని మేము మసాలా వేసుకొని చేసుకునే కర్రీకి ఏమేమి కట్ చేసినానో అవే కొన్ని ఆనియన్స్, టమోటా, జీలకర్ర, ఇంకా కొంచెం పెప్పర్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం 1 spoon గీ వేసాను, నెయ్యి. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసి బాగా వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెమే అనమాట. ఆనియన్ కొంచెం, టమోటా కొద్దిగా, జస్ట్ ఇందులోకి నేను తీసుకున్న క్వాంటిటీ అలసందల్లోకి సరిపోయేలాగా. తర్వాత పసుపు కొద్దిగా వేసి టమోటా వేగిన తర్వాత దాంట్లో పెప్పర్ వేసి మనం పక్కన తీసి పెట్టుకున్న అలసందలు అందులోని వాటర్ వేసి, ఉప్పేం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్కి వేసినప్పుడే సాల్ట్ వేసినాం కదా, అదే సరిపోతుంది. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes బాగా ఉడకనివ్వాలి. అంతే, చాలా సింపుల్ కదా. ఇంకా రైస్ వచ్చేసి వేడిగా ఉన్నప్పుడే బాగా స్మాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను వేడిగా ఉన్న అన్నమే స్పూన్తో జస్ట్ స్మాష్ చేసేస్తున్నాను, బాగా మెత్తగా అయిపోతుంది. ఇంకా అందులో మనం అలసందలు కర్రీ చేసుకున్నాం కదా, అది కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసేయడమే. చాలా ఈజీ ప్రాసెస్. ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా తినేకి బాగుంటుంది. ఇలా మనం కూడా తినచ్చు. మసాలాలు ఏమీ ఇష్టం లేని వాళ్ళు, అలా స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు సేమ్ ఫుడ్ బేబీస్కి చేసే ఫుడ్డే తినచ్చు. మళ్ళీ ఎక్స్ట్రా నెయ్యి కూడా అవసరం లేదు. మనం కర్రీ కుక్ చేసేటప్పుడే నెయ్యి వేసాం కదా, అదే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా తింటే.
ఇంకా హెల్తీ కూడా చాలా మంచిది. ఏదో ఒక లెంటిల్స్ కానీ సీడ్స్ కానీ దాల్ కానీ యాడ్ చేస్తూ ఉండాలి. వెజిటేబుల్స్ పెట్టినప్పుడు ఇలా సీడ్స్ దాల్ రిలేటెడ్ అన్నీ కర్రీగా చేస్తూ ఉంటాను. ఈవినింగ్ స్నాక్స్గా ఏమో కివి పెట్టాను. ఫ్రూట్ కంపల్సరీ స్నాక్స్గా ఏదో ఒక టైంలో పెడతానమాట. కొన్నిసార్లు ఇందులోనే ఫార్ములా పౌడర్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను ఫ్రూట్లోనే. నెక్స్ట్ నైట్ డిన్నర్కి వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను అనమాట. ఆ కర్రీలోకి బాగుంటుందనేసి. ఇంకా ఇడ్లీలో జస్ట్ కొద్దిగా సోడా పొడి, కొంచెం ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి నార్మల్ మనం ఇడ్లీ చేసుకుంటాం కదా అలానే నెయ్యి అప్లై చేసేసి కొంచెం 2 ఇడ్లీ పెడతాను. 2 ఇడ్లీ ఏం తినదు కానీ కొంచెం ఎక్స్ట్రా చేసుకుంటే బెటర్ అనేసి పెడతానమాట. ఇంకొక 15 మినిట్స్ బాగా ఇడ్లీ స్టీమ్ పెట్టేసి తీసేస్తాను. బాగా మెత్తగా వస్తుంది అనమాట ఇడ్లీ అయితే. ఇంకా ఇడ్లీ తీసుకొని అందులోనే కర్రీనే కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఎక్స్ట్రాగా నైట్ చేయనేది అవసరం లేదు, ఆఫ్టర్నూన్ ఉన్నదే పెట్టేయచ్చు అనమాట. ఇంకా ఇడ్లీలోనే కొంచెం ఈ కర్రీ మిక్స్ చేసి పెట్టేశాను. ఇంకా అలా మార్నింగ్ టు ఈవినింగ్ చాలా సింపుల్గా హెల్తీ ఫుడ్స్ ఏమీ ఆలోచించకుండా ఏం చెయ్యాలి అని సింపుల్గా చేసేసాను. ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.